ఈ విధంగా ఓ పార్వతి తతో జగామ హనుమాన్ లంకాం పరమశోభనాం రాత్రో సూక్ష్మతనూర్భూత్వా బభ్రామ పరితః పురీం. ఓ కాత్యాయని, ఆ తర్వాత అత్యంత సుందరమైనటువంటి లంకాపురిలో హనుమ ప్రవేశించినాడు. రాత్రి యందు సూక్ష్మము శరీరముతో నగరమంతయు తిరిగినాడ. సీతను వెతుకుటకొరకై రాజమందిరంలోకి ప్రవేశించినాడ. ముందుగా ఆ కపివరుడు ఆంజనేయ స్వామి చెట అన్ని చోట్లను వెతికి వెతికి చూసినాట. కానీ అతడు ఎక్కడనూ జానకిని చూడలేకపోయినాడు. అంతటా లంకిని చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకుని వెంటనే మంగళప్రదమైనటువంటి అశోక వనమునకు హనుమ చేరుకున్నాడు. ఆ అశోకవనము కల్పతరువులతో నిండి ఉన్నది. రత్నములో పొదిగిన మెట్లు గల దిగుడు బాగులతో, అంటే రత్నములతో పొదిగినటువంటి మెట్లు కలిగినటువంటి దిగుడు బాగులు, వివిధ పక్షులతో మృగములతో బంగారు భవనములతో శోభిస్తూ ఉందట. నిండుగా ఫలములు కాచి ఉన్నందున బాగుగా వండినటువంటి వృక్షములచే దట్టముగా ఆవరించి ఉందట ఆ అశోకవనం. అక్కడ ఒక్క చెట్టును కూడా విడవకుండా సీత కొరకై వాయుపుత్రుడు వెలుగుతూనే ఉన్నాడు. అంతటా ఆ మారుతాత్ముడు అతడు నింగిని తాకుచున్నదా అన్నట్లుగా నిలిచిన అత్యుత్తమము చైత్ర ప్రాసాదము దేవాలయం చూశాడు. అక్కడ ఒక దేవాలయం, వందల కొలది మణిమయములకు స్తంభములున్న ఆ దేవాలయం చూసి మిగుల అబ్బురాన్ని, అంటే ఆశ్చర్యాన్ని పొందినాడు. దాన్ని దాటిపోయి మరలా కొంత దూరం వెళ్ళాడు. అక్కడ ఎండపుడ జాడ కూడా కారణంత దట్టముగా ఆవరించి పెరిగిందట. బంగారు వన్నెగల పక్షులకు నిలయమైన అందముగా ఉన్న ఒక శింశుపా వృక్షమును, అంటే ఇరుగుడు చెట్టు అంటారు. శింశుపా వృక్షం ఇరుగుడు చెట్టు చూసినాడ. ఆ హనుమంతుడు ఆ శింశుపా వృక్షము కింద దాని మొదలందు రాక్షస స్త్రీల నడుమ ఉన్నటువంటి జానకిని కూతురవు జానకిని, అంటే జనకుని కూతురైనటువంటి జానకిని భూతలమునందున్నటువంటి దేవతల వలె చూసినాడు ఆ అమ్మవారు. ఒక్కసారి ఆ ఆంజనేయ స్వామి ఆమె ఎలా ఉందయ్యా అంటే జడను కట్టి ముడి పడినటువంటి ఒక్కటే జడను కలిగి కృషించి ఉందట. అంటే ఆ చింపిరి జుట్టు కలిగిపోయిందట. అంటే వ్యక్తి అంతా కూడా కృషించి ఉందట. దుఃఖితులై మరణ వస్త్రము ధరించి కఠిన నేలపై పడుకొని శోకించుచు రామా రామా రామ అని రామనామస్మరణ చేస్తూ రక్షకుని ఎవరిని చూడక దిక్కులేనిది ఉపవాసములతో కృషించినటువంటి, ఆహారం లేక కృషించినటువంటి మంగళ రూపిణకు సీతమ్మ తల్లిని శింశుపా వృక్షం యొక్క కొమ్మల నడుమ ఆకుల మాటను దాక్కుని కపిశ్రేష్ఠుడు అంటే కలిసి చూశాడ. వెంటనే ఆ పాపని నేను కృతకృత్యుడనైంది అనుకున్నాడు ఆ అమ్మవారు చూసి. జానకి మాత చూడగలిగిన నేను ధన్యుడనైంది. పరమాత్మయు రాముని కార్యము నా చేతనే సాధింపబడినది అనుచు చాలా ఆనందాన్ని పొందినాడు. ఇందులో అంతఃపురం వెలుపల కిలకిల అనే ధ్వని వినిపించింది. ఇది ఏమైందినో అని సూక్ష్మరూపం ఉన్నటువంటి మారుతి ఆ వృక్షం యొక్క ఆకుల మధ్యనే మరింత ఒదిగి ఉన్నాడు. అక్కడ స్త్రీ జనులతో పరివేష్టితుడై పదిముఖములుగా అటువంటి రావణుడు 20 చేతులు కాటుకకుండ వంటి ఆకారంతో వచ్చుతున్న రావణుడు చూచి ఆశ్చర్యం పొందాడు. ఆ చెట్ల మధ్యలో ఆంజనేయుడు మరింతగా దాగి ఉండి అదే రావణుడు రాముడి చేత శీఘ్రముగా నేను ఎట్లు మరణించగలను, రాముడు సీత కొరకై ఇంతవరకు రాలేదే, రావణుడు ఏడుస్తున్నాడ అని నిత్యం నిరంతరం రాముడినే హృదయంలో నిలుపుకొని రావణుడు కూడా రాముడి కొరకు చింతిస్తూ ఉన్నాడు. ఆనాటి అపరరాత్రి రాక్షస రాజు రావణుడు తనకు కలిగిన స్వప్నంలో రాముడి చేత పంపబడిన రామరూపమును ధరించినట్టు ఒకనొక వానరుడు
సూక్ష్మ రూపంలో ఉన్నవాడి చెట్టు మీద నుండి సీతను చూస్తున్న వారిని చూశాడు. రావణుడు కూడా ఆ కపీశ్వరుడిని స్వప్నంలో చూసినాడు. ఈ విధంగా అద్భుతమైన స్వప్నం చూసి తనలో తానే ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి స్వప్నం కూడా సత్యమై ఉండగలదు. అట్లయినా వెంటనే నేను సీత వద్దకు వెళ్ళి ఇప్పుడు ఈ విధముగా చేయను అనుకుంటున్నాడు రావణుడు. జానకిని వాగ్బాణములతో నేను ఎక్కువగా వేధించి దుఃఖపెట్టదను. ఆ వచ్చిన వానరుడు ఇది చూచి వెళ్ళి రాముడికి చెప్పగలడు అని ఈ విధంగా తలుచుచూ అతి వేగముగా సీతా సమీపంలో చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి అంగనామణుల అందరి యొక్క చిరుగజ్జల సప్పడిని విని సీత భయముడొందినారు. వెంటనే తలదించుకొని కన్నులు నీరు నింపుకొని ఎదలో తన స్వామి రాముణ్ణి స్మరిస్తూ సుమధ్యమయకు ఆమె తన శరీరమును తాను కుంచుంప చేసుకున్నది. అంటే ఇలా కూర్చుని ఉండడం, మోకాళ్ళ తలకాయ పెట్టి తలకాయ కింద చేసుకొని కూర్చున్నాడు. అప్పుడు రావణుడు ఆమెను చూచి ఇలా అన్నాడు, ఓ సుమధ్యమా శుభ్రవిలాసిని, నన్ను చూసి ఎందుకు వ్యక్తముగా కుంచుకొని పోయేదవు. రాముడు ఇప్పుడు తమ్ముడితో వనజల మధ్య నిలిచి ఉన్నాడు. ఒకప్పుడు ఎవరికైనాను కానవచ్చును, ఒకప్పుడు ఎవరికి కానరాడు. నేను అతని చూసులకు ఎంతో మందిని పంపితిని, వారిలో వృత్తిని ప్రయత్నం చేసి అన్ని చోట్ల కూడా వెతికినాడు. కానీ వారికి రాముడు ఎక్కడో కలిగించలేదు. ఇప్పుడు రాముడితో నీకేమి పని ఉన్నది? నీ ఎడల అతడు సదా ఉదాసీనుడై ఉన్నాడు. నిరంతరం నీ దగ్గర ఉండి నిన్ను ఆలింగనం చేసుకుని కూడా అతనికి హృదయంలో ఇప్పటి వరకు నీ ఎందు స్నేహం కలగలేదు. రాముడు నీ వెడ అనేక భోగములను అనుభవించినాడు. అయితే నీలోని గుణములు అన్నిటినీ అనుభవించి కూడా వాడిని తెలియకున్నాడు. అందువలన అతడు రాముడు అనేటువంటి వాడు కృతజ్ఞుడు, గుణహీనుడు, అధముడు అయి ఉన్నాడు. అతడు నీ గుణముల గురించి ఎప్పుడూ కూడా గుర్తు చేయడు. చూడుము, నిన్ను నేను అపహరించి తీసుకుని వచ్చింది కదా, పతివ్రతమైన నీవు మిక్కిలి దుఃఖము చే పరితమించి కలత చెందుతూ ఉన్నావు. అటు నీవు నాచే తీసుకురాబడినను ఇంతవరకు కూడా రాముడు రాలేదు. భక్తిహీనుడు అనగా అనురాగం లేని అతడు ఎలా రాగలడు? నీపై అనురాగం లేదు రాముడికి. రాముడు బలహీనుడు, మమతాశూన్యుడు, అభిమాని, మూఢుడు, పండితమన్యుడు అంటే అపండితుడు అన్నట్టు, నరాధముడు, నీ ఎడల విముఖుడు అయినా అతనితో నీకేమి పని? భామిని, నీ యందు అత్యంతము ఆసక్తులకు అసురోత్తముని నన్ను సేవించు. ఒకవేళ నన్నే నీవు చేపట్టినచో దేవగంధర్వ నాగయక్ష కిందర నారీములకు అందరికీ నీవే నాయకురాలు అవుతావు. రావణుని మాటలు విని సీతాదేవి మహాక్రోధాన్ని తలదించుకొని క్రోధమూర్తి అయి తలదించుకొని వానికి తగు సమాధానాలు అంటే పతివ్రతలు పరమపురుషులతో ప్రత్యక్షంగా మాట్లాడడం కారణం వలన ఆ తప్పనిసరి పక్షమున జడ వస్తువును మధ్యలో ఉంచుకొని ఒక గడ్డి పరికను పారవేసి అనగా అతన్ని రావణుని తృణప్రాయంగా పారవేసి భావించి ఆ మాత సీతామాత విధంగా చెప్తూ ఉంటుంది. ఎవరితోటి? ఆ రావణునితో. రావణి వలన భయమున్నటువంటి నీవే భిక్షుక రూపము ధరించి వచ్చినావు. ఇది నిశ్చయం. యజ్ఞమనందు పురోడాశమును కుక్క దొంగిలించినట్టుగా అంటే పురోడాశ యజ్ఞ యొక్క ప్రసాదమును ఒక కుక్క దొంగిలించినట్టుగా నీ ఒక వీరుడుగా నువ్వు రాఘవుడు నా తమ్ముడు లేనటువంటి సమయమున దొంగవై నన్ను అపహరించినావు. నీవు మానవుడని నీవు పలికెడి రాముడు కూర్చి నీవు అతని శిరాఘాతములచే ఖండములుగా నీ శరీరం చీల్చబడినప్పుడు నీవు తెలుసుకుందు రాముడి యొక్క బలం ఏమిటో. ఆనాడు నీవు యముని వద్దకే పోగలవు. రాముడు లక్ష్మణ సహాయుడై సముద్రమును ఇంకింపచేసి కానీ
అతను తలుచుకుంటే సముద్రాన్ని ఇంకింపచేసి బాణములతో బాలదని బంధించి యుద్ధంలో వధించులకు తప్పక రాగలడు. ఓ రాక్షసాధమా, ఆ సన్నివేశమున నీవు తప్పక చూడగలవు. ఆ సన్నివేశాన్ని తప్పక చూడగలవు. త్వరగానే వస్తుంది ఆ సన్నివేశం. నిన్ను నీ పుత్రులతో నీ బలగముతో కూడా వధించి నన్ను మా అయోధ్యానగరముకు తీసుకోపోగలడు ఆ రామచంద్రమూర్తి అని పలికిన జానకి ఈ పరుష అక్షరములు వాక్యులైనటువంటి రాక్షసరాజు రాముడు ఇంకా క్రోధమును పొందినాట. అంతటా క్రోధ సమావిష్టుడై కను ఎర్రగా చేసి తటాన ఖడ్గము చూసి జనగణంతిని వధింపడానికి సమాయత్తమైనాడు. అంతటా పతిహితమును అందే ఆసక్తి గల మండోదరి, అంటే పతి యొక్క మండోదరి మహాపతివ్రత అతన్ని వారించిందట. అప్పుడు ఇలా అన్నాడు, నాథ, ఈ దీనురాయిని, దుఃఖితను, అమాయకురాయిని, కృషించి ఉన్నటువంటి మానవత అంతను వదిలిపెట్టి దేవగంధర్వ నాగవర్గములలో ఎందరెందరో ఉన్నారు కదా, మదమత్త విలోచనలు నిన్నే వరించి తపించి ఉన్నారు కదా. అంతటా దశగ్రీవుడు భయంకరమైన ముఖములు గల రాక్షస స్త్రీతో ఇలా చెప్తున్నాడు, మీరు ఏదో ఒక విధముగా అది తొందరలో సీతను నా యందు ఆసక్తురాలయ్యేట్టుగా వశమగునట్లుగా ఆ విధంగా భయపెట్టి కానీ అనునయించి కానీ మరి ఏ ఇతర ఉపాయముల చేత కానీ ప్రయత్నింపండి. 2 నెలల లోపల సీత నాకు వశం అయినచో ఆమె నాతో సుఖసుఖములు పొంది నా రాజ్యం అనుభవించగలదు. 2 నెలలు గడిచిన మీదట కూడా నా శయ్యను సమ్మతించగా పగ తరలి రాకుండానచో వెంటనే ఈ మానవ స్త్రీని నరికి వేసి నాకు ప్రాతకాలని ఉపాహారంగా ఏర్పరచండి అని ఇటు పరుషముగా పలికి తన స్త్రీలతో రావణుడు అంతఃపురాన్ని వెళ్ళాడు. రాక్షస స్త్రీలు సీతను సమీపించి తమ బెదిరింపులతో భయపెట్ట ఆరంభం చేసినారట. వారిలో ఒకటి అంటుందట సీతతో, నీ యవ్వనము వృథా ఆపుచున్నది, రావణుని పొందినేడలా అది సఫలమగును. మరి ఒక రాక్షసి అంటుందట కోపముతో, ఇలా జానకి, ఇంకెందుకు ఆలస్యం ఎందుకు, ఇప్పుడే నీ శరీరమును ఖండ ఖండములుగా ఒక్కొక్కరము చీల్చివేయగలము. మరొక తండ్రి కత్తి చూసి జానకిని చంప సిద్ధపడినట. భయంకరమైన ముఖములు గల మరి ఒక రాక్షసి నోరు విడలంపుగా తెరిచి భయపెడుతూ ఉందట. ఈ విధంగా సీతను భయపెట్టుచూ ఉన్నటువంటి వికృత ముఖములు గల రాక్షస స్త్రీలను వారించి త్రిజట అనేటువంటి ఒక జ్ఞానవృద్ధురాలు త్రిజట వారిని వారించి రాక్షసి ఇలా చెప్తుందా, దుష్ట రాక్షస స్త్రీ కనుమరారా, వినండి నా మాట, మీకందరికి హితం చెప్తున్నాను. మిగుల రోదనము చేస్తున్న ఈమెను మీరు భయపెట్టబడదు. ఈ జానకి అందరూ నమస్కరించండి. ఇప్పుడిప్పుడే నా స్వప్నములో ఆ రామచంద్రమూర్తి లక్ష్మణునితో కలిసి తెల్లని ఐరావతమును ఎక్కి వచ్చినట్టుగా మొత్తము లంకాపురిని దహించి రావణుని యుద్ధమును వధించి జానకిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పర్వతాగ్రమ ఉన్నాడని చూచితిని. రావణుడు తైలమును ఒడరు నిండా పురుముకొని దిగంబరుడై పుత్ర పౌత్రులతో కపాల మాలికలు ధరించి గోమయము నిండినట్టు ఒక మడుగులో మునకలు వేయించినట్లుగా మరియు భీషణుడు రాముడి సన్నిధి యందు అత్యంత ఆనంద మనస్కుడై రామపాదముల యందు భక్తి గలవాడై రాముని సేవ చేయుచున్నట్లుగా నేను చూచితిని. ఎన్ని విధములుగా చూచినను రాముడు అవలీలగా రావణుని మరియు అతని వంశమును కూడా నాశనం చేసి వేసి లంకాధిపత్యముని భీషణుడికి ఇచ్చి శుభదర్శనకు సీతను తన ఒళ్ళో ఉంచుకొని తన నగరానికి చేరగలడు. ఇది నిస్సంశయం, ఇందులో ఎలాంటి సందేహం లేదు అని త్రిజట మాటలు వినగానే ఆ రాక్షస స్త్రీలందరూ కూడా భయపడినారు. ముక్కుముడిగా ఉదాసీనులైనాక అంతంతు నిద్రావశలై పడి ఉన్నాక రాక్షస స్త్రీలచే బెదిరించబడి భీతి చెంది విహ్వల దశను పొంది రక్షించువారు దిక్కులేక దుఃఖముతో కళ్ళు చెంది కనులలో నీరు నిండిపోగా సీతాదేవి నిద్ర చింతించుతూ ఇట్లా అందట ఆ అమ్మ, నిస్సంశయంగా తెల్లవారగానే రాక్షసుడు నన్ను తప్పక తినలేదు. ఈ క్షణమున నాకు ఏ ఉపాయము తోచడం లేదు. మరణము సిద్ధించగలచో బాగుండదు.
అని ఈ విధంగా అత్యంత దుఃఖమున మునిగిపోయి శింశుభా వృక్ష శాఖను ఆలంబనముగా పట్టుకుని మరణింప నిశ్చయించుకుని ఆ తల్లి ఆ శింశుభా వృక్షముని ఆలంబనముగా చేసుకుని ఆమె మరణిద్దామని అనుకుంటుంది. అందులోకి వేరే ఉపాయం ఏది కానరాక ఆ సీతాదేవి చాలాసేపటి వరకు ఆ చెట్టు కొమ్మను పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చుచుంది. ఇది శ్రీ అధ్యాత్మ రామాయణే మహేశ్వర సంవాదే ద్వితీయ సుందరకాండే ద్వితీయ సర్గ రామార్పణమస్తు. శ్రీ సీతారామచంద్ర స్వామి భగవాని హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శ్రీ సీతారామచంద్ర స్వామి భగవాని పవన సుత హనుమాని